వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారని, వారికి తగినంతవంటి జీతభత్యాలు ఇవ్వడం లేదని, యాంకర్ శ్యామల మినహాయిస్తే మిగతా వారందరికీ కూడా జీతభత్యాలు తక్కువగా ఉన్నాయి అంటూ వారు కొంతమంది దగ్గర వాపోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా కోసం పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారికి తగినంత గుర్తింపు జీతభత్యాలు రావడం లేదని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా, యాంకర్ శ్యామల మినహాయిస్తే మిగతా వారందరికీ కూడా జీతభత్యాలు తక్కువగా ఇస్తున్నట్లుగా వారు ఇతరుల దగ్గర వాపోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మీరు ఒక అధికారంలో ఉండి మీరు వేరే సంస్థల నుంచి ఫండ్స్ వేరే వాళ్ళకి మీరు మళ్ళించేసినప్పుడు మీకు ఏ ఇబ్బంది రాదు. ఎవరికైనా పేమెంట్స్ చేసేస్తూ ఉంటారు. అట్లాగే ఫైబర్ నెట్ కావచ్చు, లేకపోతే డిజిటల్ దీని ద్వారా వాళ్ళు అప్పట్లో జీతాలు చెల్లించారు వీళ్ళందరికీ, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరికీ. అది కాకపోతే మద్యం దుకాణాల దగ్గర కూర్చోబెట్టారు. సో అందినంత వాళ్ళు తీసేసుకున్నారు. అంటే అంతా కూడా డిజిటల్ పేమెంట్ కాదు కదా, క్యాష్ అండ్ క్యారీ కాబట్టి అంత డబ్బు డైరెక్ట్ తీసుకోవటం కాబట్టి అడిగేవాళ్ళు లేడు లెక్కలు పద్దులు. అది కూడా అది అక్రమ మద్యం, హ్యాపీగా డబ్బులు బోల్డ్ వచ్చాయి, రేట్లు ఎక్కువ, ఎంత కావాలంటే అంతా ప్రతివాడు వెళ్ళి తెచ్చేసుకున్నారు. అయితే ఏ సోషల్ మీడియా వల్ల అయితే ఓడిపోయారో ఇప్పుడు ఆ సోషల్ మీడియాకి జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు నెగ్గితే ఏమో ఆలోచించేవాళ్ళేమో, సర్లే ఈ సోషల్ మీడియా వల్ల మనం నెగ్గామని. ఇప్పుడు ఓడిపోవడంలో సోషల్ మీడియా పాత్ర కూడా చాలా బలంగా ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు ఆలోచిస్తారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నాకేంటి అని ఆలోచించే మనస్తత్వం ఉండే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకపోతే ఆశ్చర్యపోకర్లే మీరు. ఇవాళ మేము పనిచేసాం కదండి, మేము మార్ఫింగ్లు చేసాము, మేము ఫోటో మార్ఫింగ్ చేసాము, చాలా నీచాతి నీచంగా మేము చూపించగలిగాము, చాలా అసహ్యంగా తిట్టగలిగాము అని వీళ్ళు అనొచ్చు. సర్లే మీరు అలా చేసినా కూడా నాకేం ఓట్లు రాలేదు, 11 సీట్లే వచ్చాయి, అలా తిట్టడం కూడా నాకు మైనస్ అయింది కాబట్టి నేను జీతం ఇవ్వను అనొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతివాడు కూడా ఆలోచిస్తున్నాడు, సోషల్ మీడియాలో గిలగిలా కొట్టుకుంటున్నారు. మనం ఆల్రెడీ చెప్పాము, వీళ్ళు జీతాలు ఇచ్చారు కాబట్టి పనిచేశారు, జీతాలు ఇవ్వరు వీళ్ళు అని. ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? చేతి నుంచి అయితే ఇవ్వడు. వేరే ఇవ్వడానికి ఇప్పుడు సజ్జల ఏ స్థితిలో ఉన్నాడో తెలియదు ఎవరికి. యాక్చువల్గా ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దొడ్డ అంజిరెడ్డి, ఆయన్ని ఇప్పుడు అందరూ వెంటబడుతున్నారు. ఆయనకి ఫోన్లు చేసి ఏంటండి మాకు జీతాలు ఇవ్వట్లేదు, మాకు పేమెంట్స్ రావట్లేదు అని గగ్గోలు పెడుతున్నారు. ఆయనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? ఆయనకి ఆన్సర్ ఏమి ఇవ్వాలో తెలియట్లే. ఇప్పుడు ఎప్పుడూ కూడానండి ఏ వ్యక్తి అయినా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక అధికారంలో ఉన్నప్పుడు లేదు బాగా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మీరు మాట్లాడితే ప్రతివాడు స్పందిస్తాడు. అప్పుడు వీళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ప్లస్ డబుల్ పేమెంట్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయి అతనికే దిక్కుతోచిన స్థితిలో ఉన్నాడో అంజిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు మొహం చూపించలేరు, డబ్బులు చేతికి పెట్టుకోలేడుగా. ఇప్పుడు పై వాళ్ళని అడిగితే వాళ్ళు మాట్లాడటం లేదు. సో ఏం చేస్తాడు? మీరు అన్నట్టుగా ఇవాళ శ్యామల సంగతి తీసుకోండి. శ్యామలకి నెలకి 3 లక్షలు ఇస్తారట. అది కాకుండా అంటే ఇది జనరల్గా ఎక్స్ట్రా ఈవెంట్స్ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ అట. మనం అంటూనే ఉన్నామా పేమెంట్ పడి ఉంటుందండి, అందుకే ప్రెస్ మీట్ పెట్టిందని. మనం మాట్లాడినవన్నీ కరెక్టేగా, మనం చెప్పింది కరెక్ట్ అని ఇప్పుడు తేలుతోందిగా. ఆవిడకి జీతం పడినప్పుడల్లా అందుకే పేటీఎం బ్యాచ్ అనేది, ఏటీఎంలో డబ్బులు తీసుకున్న రోజు ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెడుతుంది. కాబట్టి ఆ 3 లక్షలు ఇస్తున్నారు, 3 లక్షలు తక్కువ అని మీలాంటి వాళ్ళు అనొచ్చు. అపరంగా వచ్చేది 3 లక్షలు అయితే ఏంటి, 30,000 అయితే ఏంటి? ఏముంది, 4 మాటలు మాట్లాడుతుంది, 4 తిట్లు, అక్కడ స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ కూడా రాసుకోకర్లా. ఆ కష్టం కూడా లేదు వాళ్ళకి. కావాలంటే ప్రాంప్టింగ్ కూడా ఉంటుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోసం బాగా కష్టపడుతున్న వాళ్ళకేమో తగినటువంటి జీతాలు లేవని వాళ్ళు బాధపడుతున్నారని, కానీ అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళేటువంటి మీరు చెప్తున్న ఈ యాంకర్ శ్యామల గారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం తగినటువంటి జీతాలు ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు అనేటువంటి బాధ కొంతమంది వైకాపా కార్యకర్తల్లోనూ ఆ సోషల్ మీడియాలో పనిచేసేటువంటి ఉద్యోగుల్లో ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. వాటిని ఎలా చూడాలంటారు? కరెక్ట్. అది ఇప్పుడు ఏమండి, మీరు ఒక ఆడపిల్ల కాబట్టి ఏదో ఇలా వచ్చి అలా మెరుపు తీగలాగా మాట్లాడి వెళ్ళిపోతుంది,
స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది. ఆ 4 మాటలు అక్కడ చెప్పేసి 3 లక్షల పేమెంట్ తీసుకుంటే నెలకి ఎన్ని ప్రెస్ మీట్లు పెడుతోంది? హార్డ్లీ 2 3 పెడుతోంది. మనం అంటూనే ఉన్నాం ఇప్పుడు పేమెంట్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు వచ్చిందని. ఆ 3 లక్షలు ఒకసారి వేస్తున్నారో 3 సార్లు వేస్తున్నారో మనకు తెలియదు. 3 సార్లు వేస్తే 3 ప్రెస్ మీట్లు పెడుతుంది. లేదు ఒకసారి పేమెంట్ పడినా కూడా ఇగో ఇన్ని ప్రెస్ మీట్లను లెక్క ఉంటుందేమో. ఎక్స్ట్రా ఇంకేం చేస్తుంది ఆవిడ? ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా ఎక్స్ట్రా మాట్లాడితే మరి ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారేమో. మరి మిగతా వాళ్ళు ఫీల్ అవ్వడంలో తప్పులేదు కదా. మేము ఇంత కష్టపడుతున్నాం, రాత్రి పగలు మేము పోస్టింగులు చేస్తున్నాము, ఎడిట్ చేయాలి, దాన్ని మార్ఫింగులు చేయాలి, మళ్ళీ ఏ టైంలో పెట్టాలో చూసుకోవాలి, మళ్ళీ దానికి తిరిగి రెస్పాండ్ అవ్వాలి, ఇన్ని ఉంటాయి కదా వాళ్ళకి. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన వాళ్ళకి 3 లక్షలును రాత్రి పగలు కష్టపడే వాళ్ళకి మీరు పేమెంట్ ఇవ్వరా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరికి పేమెంట్స్ చేయట్లేదట. చేసే కొద్ది మందికి కూడా చాలా తక్కువ ఇస్తున్నారని తెలుస్తుంది. సో ఇవన్నీ మామూలేనండి. మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి అనుకున్నప్పుడు వీళ్ళని మళ్ళీ ఉపయోగించుకోవడానికి చూస్తారు. వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే అప్పుడు వెళ్ళకూడదు. ఈలోగా వాళ్ళు వేరే ఉద్యోగాలు చూసుకుని బయటకు వెళ్ళిపోతే సుఖం. ఇప్పుడు ఈ నెగిటివ్గా చేసి వీళ్ళు రేపొద్దున వీళ్ళు కేసులు కూడా ఫేస్ చేయాలిగా. అది తప్పు కాదుగా. మాకు 41A నోటీసులు ఇచ్చారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే, మీరు ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంటే మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడెవరు షర్మిల లాంటి వాళ్ళనే మీరు ఎంత అసహ్యంగా చిత్రీకరించారు, ఎలా మాట్లాడారు. మరి అతను రవీందర్ అతను అరెస్ట్ అయ్యాడు కదా, రవీందర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడుగా. మరి వీళ్ళందరూ ఇంకా చిన్నవాళ్ళు నన్ను అడిగితే, మరి వీళ్ళు అరెస్ట్ అవ్వద్దా? కాబట్టి ఇవన్నీ చూసుకుని వీళ్ళు వృత్తిని వదిలేసి వీళ్ళు వేరే ఉద్యోగాలు లేకపోతే అంటే ఇందులోనే బయటకు వచ్చి చేసుకుంటే నయం. ఈ తిట్టడాలు మానేసి వాళ్ళని వాళ్ళు మంచిగా ప్రొజెక్ట్ చేసుకుంటే కొంచెం అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళినా కదా. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియా ఇన్ఛార్జి దృష్టికి వెళ్ళిందా? వెళ్ళిందిగా. అంజిరెడ్డి ఇప్పుడు మాట్లాడటం లేదుట. అందుకే చెప్తున్నాను, మీరు మీ మార్గాలు మీరు చూసుకోండి. రేపొద్దున జైలుకి వెళ్ళా మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. పొన్నవాళ్ళు లాంటి వాళ్ళు అసలు పట్టించుకోరు. 100 మంది లాయర్లను పెట్టాను మీకెందుకు అంటున్నాడు. 100 మంది లాయర్లకి జీతాలు ఇస్తున్నాడో లేదో ఎవడికి తెలుసు. వాడు వాదిస్తాడని ఏమైనా గ్యారంటీ ఉందా? అదేదో ముందే తట్టాబుట్టా సర్దుకుంటే కనీసం జైలుకి వెళ్లకుండా నెలకి ఇంతని సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.